నేను ఎం ప్రీతం. ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్‌లో, ఇండస్ట్రీ అనాలిసిస్‌లో మనం ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకున్నాం. మనం ఇంతకుముందు వీడియోస్‌లో నేను ఒక స్టాక్ అనేది లేదా ఒక కంపెనీ అనేది ఏ సెక్టార్, ఏ సబ్ సెక్టార్, ఏ ఇండస్ట్రీకి చెందుతుందో ఎలా క్లాసిఫై చేస్తారో తెలుసుకున్నాం. ఇంకొక వీడియోలో ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి తెలుసుకుందాము. మనం ఇండస్ట్రీస్‌ని మామూలుగా డిఫెన్సివ్ ఇండస్ట్రీ, సైక్లిక్ ఇండస్ట్రీ, గ్రోత్ ఇండస్ట్రీ, మెచ్యూర్ ఇండస్ట్రీ లాగా క్లాసిఫై చేసుకుంటాం. సో, ఇవన్నీ ఏంటియో తెలుసుకుందాం. ముందుగా మనం సైక్లిక్ ఇండస్ట్రీస్ మరియు డిఫెన్సివ్ ఇండస్ట్రీస్ ఏంటివో తెలుసుకుందాం. ఈ 2 ఒకటేసారి మనం చూసుకోవాలి. సైక్లిక్ ఇండస్ట్రీస్ అంటే అవి ఎకనామీ సైకిల్ లేదా బిజినెస్ సైకిల్ బట్టి వాటి గ్రోత్ అనేది లేదా వాటి సేల్స్ అనేవి మారుతూ ఉంటాయి. కానీ డిఫెన్సివ్ ఇండస్ట్రీస్‌కొచ్చేసరికి వాటి గ్రోత్ అనేవి కానీ, సేల్స్ కానివ్వండి, ప్రాఫిటబిలిటీ కానివ్వండి, అవి కాస్త స్టేబుల్‌గా ఉంటాయి. బూమింగ్ ఎకనామీలో స్టేబుల్‌గానే ఉంటాయి. రిసెషన్‌లో కూడా స్టేబుల్‌గా ఉంటాయి. అదే సైక్లిక్ ఇండస్ట్రీస్‌కొచ్చేసరికి బూమింగ్‌లో ఔట్ పెర్ఫార్మ్ చేస్తాయి. అంటే మనకి డిఫెన్సివ్ వాటికంటే బాగా పెరుగుతాయి. కానీ రిసెషన్‌లో ఉన్నప్పుడు డిఫెన్సివ్ ఇండస్ట్రీస్‌తో పోలిస్తే మరి ఎక్కువ నష్టాలొస్తాయి. సో, ఇలా మనం చూసుకోవాలి. మనకి సైక్లిక్ ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్‌గా ఆటోమొబైల్స్ కానివ్వండి, ఏమన్నా లగ్జరీ ప్రొడక్ట్స్ చేసేవి కానివ్వండి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఈ ఇండస్ట్రీస్ అన్నీ మనం సైక్లిక్ ఇండస్ట్రీస్‌లో వస్తాయి. అదే డిఫెన్సివ్ ఇండస్ట్రీస్‌కొచ్చేసరికి మనకి ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో ఉంది కానివ్వండి, యుటిలిటీ సెక్టార్ కానివ్వండి, ఇవి మనం ఎప్పుడు కన్జ్యూమ్ చేయాల్సిందే. మనం ఇప్పుడు ఫుడ్ తీసుకోండి. మనం ఎకనామీ బావుంది అనేసి మనం ఫుడ్ ఎక్కువ తినలేము. అంతే ఎకనామీ బాలేదు అని తక్కువ ఫుడ్ తినలేము. కాబట్టి ఇది అనేది డిఫెన్సివ్ ఉంటుంది. అంటే సీజనాలిటీ అనేది ఎక్కువ ఉండదు. సో, ఇవన్నీ మనకి డిఫెన్సివ్ ఇండస్ట్రీ కిందకి వస్తాయి. సో, వాటిలో ఇంకా డిఫరెన్సెస్ ఏంటివో మనం చూసుకుందాము. మనకి ఈ 5 క్రైటీరియాలో వాటి డిఫరెన్సెస్ అనేవి చూసుకుందాము. డిమాండ్ అండ్ గ్రోత్. మనం డిమాండ్ అండ్ గ్రోత్ చూసుకున్నప్పుడైతే డిఫెన్సివ్ ఇండస్ట్రీకి మనం చెప్పుకున్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఎకనామీ సైకిల్ బట్టి డిమాండ్ గ్రోత్ అనేది దీనికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే స్ట్రాంగ్ ఎకనామీలో కొంచెం ఎక్కువగానే పెర్ఫార్మ్ చేస్తాయి. కానీ సైక్లిక్ ఇండస్ట్రీస్‌తో పోలిస్తే మాత్రం డిఫెన్సివ్ ఇండస్ట్రీస్ అనేవి అంత ఎక్కువ పెర్ఫార్మ్ చేయలేవు గ్రోత్‌లో. ఎప్పుడైనా సరే ఏమైనా డిమాండ్ అండ్ గ్రోత్ అనేది బూమింగ్ ఎకనామీలో సైక్లిక్ సెక్టార్స్ కానీ, సైక్లిక్ ఇండస్ట్రీస్‌లో ఉండే కంపెనీస్ అనేవి డిఫెన్సివ్ సెక్టార్‌లో ఉండే వాటిని ఔట్ పెర్ఫార్మ్ చేస్తాయి. కానీ రిసెషన్‌కొచ్చేసరికి డిఫెన్సివ్ ఇండస్ట్రీ వీటిని ఔట్ పెర్ఫార్మ్ చేస్తుంది. సో, మనం అలా చూసుకోవాలి. స్టాక్ రిటర్న్స్ అనేవి డిఫెన్సివ్ సెక్టార్‌లో కొంచెం వోలటైలిటీ అనేది తక్కువ ఉంటుంది. బూమింగ్ ఎకనామీలో కానివ్వండి, లేదంటే రిసెషన్‌లో కానివ్వండి, బేర్ మార్కెట్‌లో కానివ్వండి, బుల్ మార్కెట్‌లో కానివ్వండి, మనకి సైక్లిక్ సెక్టార్‌లో ఉన్నట్టుగా వోలటైలిటీ అనేది ఉండదు. ఇందులో అయితే చాలా వోలటైలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సీజనాలిటీ. మనకి డిఫెన్సివ్ ఇండస్ట్రీస్‌లో సీజనాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సీజనాలిటీ ఉంటుంది, కానీ అంతగా ఎఫెక్ట్ చేయదు. అదే సైక్లిక్ ఇండస్ట్రీస్‌లో మాత్రం సీజనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. సేల్స్ ప్రాఫిటబిలిటీ అనేది చాలా వోలటైలిటీ అనేది ఉంటుంది. సీజనాలిటీ బట్టి చాలా మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వెస్టర్ టైప్. మనకి డిఫెన్సివ్ ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పాసివ్ ఇన్వెస్టర్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సీజనాలిటీ బట్టి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చేసినా ఆల్‌మోస్ట్ ఒకటే ఉంటుంది. అది సైక్లిక్ ఇండస్ట్రీస్‌కొచ్చేసరికి యాక్టివ్ ఇన్వెస్టర్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు బూమింగ్ పీరియడ్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు రిసెషన్ పీరియడ్‌లోకొచ్చేసరికి చాలా లాసెస్ సఫర్ అవుతారు. సో, వాళ్ళు చూసుకొని ఎప్పుడైనా సరే రిసెషన్‌లో కానివ్వండి, అలా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో, మనకి ఇక్కడ ఎక్కువ మంది అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అదే మనకి డిఫెన్సివ్ సెక్టార్‌లో మాత్రం నార్మల్ పాసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ వాల్యుయేషన్ చూసుకున్నట్టయితే బూమింగ్ ఎకనామీలో సైక్లిక్ సెక్టార్ ఏమో డిఫెన్సివ్ ఇండస్ట్రీస్‌తో పోలిస్తే ఎక్కువ వాల్యుయేషన్స్‌లో ఉంటాయి. కానీ రెసెషన్ పీరియడ్‌లో లేదా సీజనాలిటీ కిందున్నప్పుడు మాత్రము డిఫెన్సివ్ సెక్టార్‌తో పోలిస్తే వాల్యుయేషన్ అనేవి చాలా తక్కువుంటాయి. అంటే ఓవర్ వాల్యుయేషన్ ఉంటుంది లేదా అండర్ వాల్యుయేషన్ ఉంటుంది. డిఫెన్సివ్ సెక్టార్‌తో పోల్చుకుంటే. డిఫెన్సివ్ సెక్టార్‌లో మాత్రం కాస్త స్టెబిలిటీ అనేది, కన్సిస్టెన్సీ అనేది మనకి ఉంటుంది. ఇది మనకి డిఫెన్సివ్ ఇంకా సైక్లిక్ సెక్టార్ యొక్క కొన్ని డిఫరెన్సెస్. మనం ఇప్పుడు ఎకనామిక్ సైకిల్‌లో చూసుకున్నట్టయితే మనకి లోలో ఉన్నప్పుడు డిఫెన్సివ్ సెక్టార్‌తో పోలిస్తే మనకి సైక్లిక్ ఇండస్ట్రీస్ అనేవి రిటర్న్స్ కానివ్వండి, గ్రోత్ కానివ్వండి, ప్రాఫిటబిలిటీ కానివ్వండి తక్కువ ఉంటుంది. అదే కానీ పీక్‌లో ఉన్నప్పుడు బూమింగ్ ఎకనామీలో ఉన్నప్పుడు మాత్రం డిఫెన్సివ్ సెక్టార్‌ని ఔట్ పెర్ఫార్మ్ చేస్తాయి. అంటే మనకి బూమింగ్‌లో ఉన్నప్పుడు సైక్లిక్ అనేవి ఔట్ పెర్ఫార్మ్ చేస్తాయి. కానీ రిసెషన్‌లో ఉన్నప్పుడు డిఫెన్సివ్ అనేవి ఔట్ పెర్ఫార్మ్ చేస్తాయి. డిఫెన్సివ్ అనేది చాలా స్టేబుల్‌గా ఉంటాయి. మోర్ స్టేబుల్.
ఖచ్చితంగా స్టేబుల్ అని కాదు, కానీ సైక్లిక్ సెక్టార్‌తో పోలిస్తే మనకు మోర్ స్టేబుల్. ఇది మనకి సైక్లిక్ సెక్టార్ ఇంకా డిఫెన్సివ్ సెక్టార్ యొక్క డిఫరెన్సెస్. మనం సెక్టార్స్ అన్నా అనొచ్చు, ఇండస్ట్రీస్ అన్నా అనొచ్చు ఈ పర్టిక్యులర్ దాంట్లో. సో, నేను 2 మార్చి వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రోత్ ఇంకా మెచ్యూర్ ఇండస్ట్రీస్. మనకి ఇప్పుడు దాకా సైక్లిక్, డిఫెన్సివ్ తీసుకున్నాం. ఇది మనకి గ్రోత్ అండ్ మెచ్యూరిటీ ఇండస్ట్రీస్ లేదా సెక్టార్స్. మనం ఇంతకుముందు ఇండస్ట్రీ లైఫ్ సైకిల్‌లో చూసుకున్నట్టు గ్రోత్ స్టేజెస్‌లో కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. మెచ్యూరిటీ స్టేజ్‌లో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ప్రాఫిటబిలిటీ చూసుకుంటే గ్రోత్ స్టేజ్‌లో ఉండే ఇండస్ట్రీస్ ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంటుంది. కానీ వాల్యుయేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మెచ్యూరిటీ స్టేజ్‌కొస్తే ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్‌లో ఏంటంటే ప్రాఫిటబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ వాల్యుయేషన్ అనేది గ్రోత్ స్టేజ్‌లో ఉన్నట్టుగా ఉండదు. మనం ఇలా చూసుకోవచ్చు. ఇలా గ్రోత్ స్టేజ్ మరియు మెచ్యూరిటీ స్టేజ్ ఇండస్ట్రీస్‌గా మనం క్లాసిఫై చేసుకుంటాం. ఇందులో మనకి గ్రోత్ స్టేజ్‌లో మార్కెట్ అనేది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. కానీ మెచ్యూరిటీ స్టేజ్‌లో ఇంకా మార్కెట్ దీనికి మించి పెరగదు. సో, ఒకవేళ లోపల ఉండే కంపెనీస్ కానీ ఏమైనా వాటి సేల్స్ పెరగాలి అంటే వేరే కంపెనీస్ సేల్స్ అనేవి తగ్గాలి. కానీ గ్రోత్ స్టేజ్‌లో ఉండే ఇండస్ట్రీస్‌లో అలా ఉండదు. అందులో మనకి ఓవరాల్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి అన్ని కంపెనీస్ యొక్క సేల్స్ అనేవి పెరగొచ్చు. కానీ అది మనకి మెచ్యూరిటీ స్టేజ్‌లో ఉండే ఇండస్ట్రీస్ వల్ల కాదు. మనం ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే ఈ డిఫెన్సివ్ ఇంకా సైక్లిక్ సెక్టార్స్ అనేవి గ్రోత్‌లో ఉండొచ్చు, మెచ్యూర్‌లో ఉండొచ్చు. సో, మనం ఇలా 2 విధాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీ అనేది ఒక కంపెనీ ఉన్న ఇండస్ట్రీ అనేది ఒక డిఫెన్సివ్ ఇండస్ట్రీ అయ్యి గ్రోత్ స్టేజ్‌లో ఉండొచ్చు, మెచ్యూరిటీ స్టేజ్‌లో కూడా ఉండొచ్చు. అలా డిఫరెంట్ ప్రాబబిలిటీస్ అంటే డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఉండొచ్చు. అంటే మనకి డిఫెన్సివ్ గ్రోత్ లేదా డిఫెన్సివ్ మెచ్యూర్ ఉండొచ్చు. లేదా సైక్లిక్ గ్రోత్, సైక్లిక్ మెచ్యూర్ అని కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సైక్లిక్ స్టేజ్, గ్రోత్ స్టేజ్‌లో ఉండే ఇండస్ట్రీ ఏంటిదో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇండస్ట్రీ అయినా మనకి గ్రోత్‌లో ఉండొచ్చు, నెక్స్ట్ డిఫెన్సివ్‌లో కూడా ఉండొచ్చు. సో, మనం ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఈవీ వెహికల్స్ చూద్దాం. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. అది మనకి వెహికల్స్ అనేవి మనం సైక్లిక్‌లో ఉంటాయని చూసుకున్నాం. సో, అది సైక్లిక్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ అది గ్రోత్ స్టేజ్‌లో ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మార్కెట్ అనేది చాలా ఉంది. సో, అది సైక్లిక్‌లో ఉంటుంది. అంతేకాకుండా గ్రోత్‌లో ఉంటుంది. అదే మెచ్యూర్ చూసుకుందాం. అంటే మనకి సైక్లిక్ మరియు మెచ్యూర్ ఇండస్ట్రీస్‌లో చూసుకున్నట్టయితే ఉట్టి ఆటోమొబైల్స్ ఉన్నాయి. వీటిలో అది ఆల్రెడీ మెచ్యూర్ ఇండస్ట్రీ. అంతేకాకుండా అది మనకి సైక్లిక్ సెక్టార్. సో, ఇలా మనం డిఫెన్సివ్‌లో క్లాసిఫై చేసుకోవచ్చు. అంతే గ్రోత్ లేదా మెచ్యూర్‌లో కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. సో, ఇలా మనం టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ని క్లాసిఫై చేసుకుంటాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫ్యూచర్ వీడియోస్‌లో మనం చూసుకుందాం. థాంక్ యూ.